హాయ్ అండి. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యాని. ఇప్పుడు మనం మామిడికాయతో చేపల పులుసుని చేసుకుందామా మరి? ఎప్పుడు మనం చింతపండుతో చేసుకుంటాం కదండి. ఈసారి మనం మామిడికాయతో చేసుకుందాం. చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొన్ని టిప్స్తో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. 2-3 స్పూన్స్. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీరాని యాడ్ చేసుకోవాలండి. అలానే సన్నగా కట్ చేసిన ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 చిన్న సైజు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక టమాటాని మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల తాలింపు అనేది తొందరగా వేగుతుంది. తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ మొత్తం చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం ఒక 2-3 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలండి. చేపల చారు కదండి, కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఈ తాలింపులో మనం ఈ మసాలాలు వేయించుకోవడం వల్ల చారు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. అలానే ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడరు, అలానే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసి ఈ పోపుని బాగా వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా వేగాక మనం ఒక 10 గ్రామ్స్ చింతపండు రసాన్ని ఇలా గుజ్జుగా తీసేసి ఈ రసాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రసాన్ని యాడ్ చేసుకున్నాక బాగా మరిగించుకోవాలండి. మన గ్రేవీకి సరిపోయినట్టు వాటర్ను కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైజు మామిడికాయ నేనైతే తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, రసం అనేది బాగా మరిగింది. మనకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసి మనం గ్రేవీని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫిషెస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫిషెస్ని యాడ్ చేసుకోవాలండి. నేను చేప తలకాయను కూడా యాడ్ చేశాను. చేప తల వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనిపైన మూత పెట్టి కాసేపు మరిగించుకోవాలి. ఫిష్ పీసెస్ అనేవి మనం రసంలో వేసాక గరిటె పెట్టకూడదండి. గరిటె పెడితే పీసెస్ అనేవి చెదిరిపోతాయి. ఇప్పుడు కట్ చేసిన మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మనం గరిటె పెట్టి కదపకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్లో మనం టేస్ట్ని చూసుకోవాలండి. టేస్ట్ని సరి చూసుకోండి. సాల్ట్ కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ఒక టిప్ చెప్తానన్నారు కదండి, ఇంగువని యాడ్ చేయాలండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల చేపల్లో నీసు వాసన అనేది రాదండి. ఇప్పుడు ఈ విధంగా ఇంగువ యాడ్ చేశాక ఇలా కలుపుకొని కాసేపు మరిగించుకోవాలండి. మూత పెట్టి కాసేపు మరిగించుకోండి. ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మరిగించాలండి. అంటే ఈ మామిడికాయ మెత్తబడే వరకు మరిగించుకోవాలి. ఈ చేపల చారు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఈ ముక్కలకి ఈ ఉప్పు కారాలన్నీ పట్టాలి కదండి. అందుకు కాసేపు ఎక్కువసేపు చేపల చారని మరగాలి. ఇప్పుడు లాస్ట్గా మనం దించే ముందు కొంచెం కొత్తిమీరని ఇలా పైన వేసుకొని ఇప్పుడు మూత పెట్టి మనం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో చారుని బాగా మరిగించుకోవాలండి. ముక్కలు మాత్రం కదపకూడదండి. ఊరికే కదపకూడదు, గరిటె పెట్టకూడదు. ఎందుకంటే ముక్క చెదిరిపోతుంది. కావలిస్తే ఈ విధంగా కలుపుకోవాలండి. అంతేగాని గరిటె మాత్రం పెట్టకూడదండి. అదండి దగ్గరకు వచ్చేసింది. చల్లారితే ఇంకా దగ్గరకు వస్తుందండి. చూడండి, దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం ఫిష్ ఫ్రై మసాలాని యాడ్ చేసుకోవాలండి. అలానే కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి ఈ విధంగా కలుపుకొని కాసేపు ఒక 1 మినిట్ మరిగాక మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ఎంత లేట్గా తింటే అంత టేస్ట్ ఉంటుందండి చేపల పులుసు అనేది. అదే నెక్స్ట్ డే తింటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. అందుకు ఫస్ట్ మనం ఏదైనా ఫిష్ ఇంట్లోకి తెచ్చుకుంటే ఫస్ట్ మనం చేపల చారుని పెట్టి ఒక సైడ్కి పెట్టేయాలండి. మనం తినే టైంకి చారు అనేది బాగా మగ్గుతుంది. మనం తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి. అంతే అండి, సింపుల్గా ఈజీగా టేస్టీగా మామిడికాయ చేపల పులుసుని ఇలా చూడగానే నోరూరుతుంది కదండి, తినాలనిపిస్తుంది కదా. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.